అవినీతి అంతానికి ప్రతి ఒక్కరూ రాజీలేని పోరాటం చేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలో 10వ రోజు వస్తున్నా మీకోసం యాత్ర ఇవాళ పెద్దశంకరంపేట నుంచి ప్రారంభమైంది. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన బాబు అవినీతి రహిత భారతదేశమే తన ఆకాంక్ష అని చెప్పారు. ఇందుకు రాజకీయ ఎన్నికల సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. పెద్దశంకరంపేట నుంచి అలీఖాన్ పల్లి వరకు 18 కిలోమీటర్లు బాబు పాదయాత్ర సాగనుంది. తెలుగుదేశం హయాంలోనే తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందన్న చంద్రబాబు తాను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. అదేంటంటే నాయకులు అవినీతికి పాల్పడిపోయి దేశ సంపద కొల్లగొట్టి తర్వాత ఉద్యోగాలు రాకుండా మీరు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నేను పిల్లలందరినీ కోరుతున్నా, అవినీతి పైన మీరు రాజీలేని పోరాటం చేయాలి. ఏ స్థాయిలో అవినీతి జరగలేదు, దానికి రాజీలేని పోరాటం చేయాలి. నా స్థాయిలో నేను ఆలోచించేది అవినీతి రహిత భారతదేశం తయారు కావాలి. దీనికి రాజకీయ సంస్థలు రావాలి, ఎన్నికల సంస్థలు రావాలి, ఫిస్కల్ రిఫార్మ్స్ రావాలి. ఎవరైనా అవినీతి చేస్తే ఆ డబ్బులన్నీ కాన్ఫిస్కేట్ చేసే అలవాటు కూడా రావాలి. ఇలాంటివన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మళ్ళా మిమ్మల్ని వచ్చాను కోరేది, మీరందరూ కూడా అవినీతి పైన ప్రజా పోరాటం, రెండోది మీ క్యారియర్కి ఇవ్వాలని మీరు ఆలోచించి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీ ఏదో తాగునీరు, విద్య, ఆరోగ్యం, రోడ్లు, ఈ పనులు తీసుకోండి, అన్ని మనమే చేశాం.